అండోయ్! బాగున్నారా? ఈరోజైతే చింతకాయ పచ్చడైతే పెడుతున్నానండి. ఎలా పెడతాము, ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ముందు చింతకాయలనేవి మనం కొనుక్కొని తెచ్చుకోవాలండి. తెచ్చుకొని చక్కగా వాటిలిని శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టేసేయండి. ఏదైనా పోయినయి ఉంటే తీసేయండి. 1 కేజీ చింతకాయలకి 200 గ్రాములైతే ఉప్పు పడుతుందండి. ఉప్పేసేసి 2 రోజులు అయ్యిన తర్వాత ఇలాగైతే కుమ్ముకోవాలండి. కుమ్ముకుంటే గనక మనకి గింజలనేవి వచ్చేస్తాయి బయటికి. గింజలు సెపరేట్ చేసిన తర్వాత గుజ్జుని మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి మెత్తగాని. లేదంటే పొత్తంతో రుబ్బేసుకున్న మెత్తగా అయిపోతుంది. ఇలా అయితే వస్తదండి రుబ్బుకున్న తర్వాత. ఇప్పుడు మనం ఈ కేజీ చింతకాయలకి ఎంత కారం ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు చింతకాయ గుజ్జునైతే కొలుచుకుందామండి. 2 కేజీలకి చింతకాయ గుజ్జు నాకు 1 కేజీ అయితే వచ్చిందండి. ఆ కొలతల ప్రకారం కారం అయితే తీసుకోవాలి. ఎందుకంటే పొట్టుతో ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటది కదా! మనం పొట్టయితే తీసేస్తాం కదా! ఇప్పుడు ఈ చింతకాయ గుజ్జు అనేది ఎన్ని సంవత్సరాలైనా ఉంటదండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 1 కేజీ చింతగుజ్జుకైతే పచ్చడైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఉప్పయితే ముందే ఏసేసాం కాబట్టి మనం ఇంకా ఏమీ చెయ్యక్కర్లేదు. ఉప్పు అది యాడ్ చేయక్కర్లేదనమాట. 1 కేజీ చింతగుజ్జు అయితే ఉందండి. తర్వాత ఇది 200 గ్రాముల కారం అయితే కలుపుతున్నాను 1 కేజీ గుజ్జుకి. కరెక్ట్‌గా 200 గ్రాములండి. అలా కొలత చూసేసుకొని మనం ఈ చింతగుంజుని కూడా దీంట్లో ఏసుకొని కలిపేసుకోవాలి. పండు మిర్చితో కూడా చెప్తానండి. అది ఇప్పుడు పెడుతున్నాను. అది మళ్ళీ వీడియో తీస్తాను. కారంతోటి ఎలా చెయ్యాలి, ఏంటి అనేది చూపిస్తున్నాననమాట ప్రెజెంట్ అయితే. చక్కగా కారముని, చింతగుజ్జు మొత్తం అంతా కలిసిపోయేలాగా చేత్తో అయితే కలిపేసేయండి. గరిటెతో అయితే సరిగ్గా అవ్వదు కలపడం. తడి చేతులు, తడి గిన్నెలు లేకుండా చూసుకుంటే అండి మనకి పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంటదండి. కేజీ చింతగుజ్జుకి 200 గ్రాములైతే ఉప్పండి. 200 గ్రాములైతే కారం అయితే పట్టిందండి. ఆయిల్ ఏమో మనకొచ్చేసి 1/2 కేజీ ఆయిల్ అనేది పట్టేస్తదండి. చక్కగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి కారం అనేది మొత్తం అంతా సరిపోతుంది. లేదంటే రుబ్బేసుకున్నా పర్వాలేదు. అది మిక్సీలో అనుకోండి పట్టేస్తది కదా! అందుకు చేతులతోటైతే నేను చేసేస్తున్నాను. లేదంటే గ్లౌజులేసుకొని చేసుకోండి కారము చేతులకి అనిపిస్తది అంటే గనక. వేడి వేడి అన్నంలోకి చింతకాయ పచ్చడి వేసుకు తింటే అండి ఎంత బావుంటదో టేస్ట్‌గా. నోటికి ఏది ఇతవలేనప్పుడు చింతకాయ పచ్చడి గానీ, నిమ్మకాయ పచ్చడి గానీ వేసుకు తింటే చాలా బావుంటదండి. ప్రాణం లేచొచ్చినట్టు ఉంటది. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత మనం దీనికి పోపు అనేది యాడ్ చేసుకుందాము. కొంచెం పౌడర్ కూడా కలపాలండి. ఏంటి అనేది మనం ఇప్పుడు ఎళ్లి చూద్దాము. ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో 2 చెంచాలైతే మెంతులు వేసానండి. మెంతులు దోరగా అయితే వేగాలండి బాగానే. కొద్దిగా వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. హాఫ్ చెంచా జీలకర్ర అయితే వేసానండి. 2 స్పూన్ల ఆవాలు. ఈ పిండి వల్ల ఏంటంటే పచ్చడికి రుచి పెరుగుతదనమాట. ఫ్లేవర్ కూడా చాలా బావుంటదండి. ఇవి వేయించేటప్పుడే గుమగుమలాడిపోతా ఉంటాయి. మెంతులు వేయించి పొడి చేసి పచ్చడిలో కలిపితే చాలా టేస్ట్ వస్తదండి పచ్చడికి. చేదనేది ఏమీ రాదు. మనం పౌడర్ చల్లారిపోయిన తర్వాత పౌడర్ అయితే చేసుకోవాలండి. ఈ లోపల మనం పోపు అయితే పెట్టేసుకుందాము. ఒక 1/2 కేజీ నూనె అయితే పోసానండి. 1/2 కేజీ నూనెలో పొట్టు తీసుకున్న ఎల్లుల్లిపాయలైతే ఏసుకోవాలి. అయి బాగా వేగాలండి.
నూనె బాగా కాగాలండి. పైకైతే వచ్చేస్తాయండి వేగిపోయి ఇలాగ వచ్చేస్తాయి. కొంచెం బ్రౌనిష్ కలర్ అయితే వస్తాయి. ఇలా పైకొచ్చేసినప్పుడు మనం ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ఆవాలైతే వేశానండి. ఇంగువ కూడా ఒక చెంచా వేశానండి. ఇంకేమి వేయలేదండి. శనగపప్పు, మినపప్పు కొంతమంది నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదండి. కరివేపాకు కూడా యాడ్ చేయట్లేదండి. ఇగోండి ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను ఒక స్పూను. చక్కగా అన్నీ బాగా కలిసిపోయేలా కలిపేసుకొని వేయించేసుకున్న తర్వాత ఇంకా ఈ కొంచెం లైట్‌గా బ్రౌనిష్ వస్తాయండి ఎల్లిపాయలు. అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం మనం. నూనె చల్లారిపోయిన తర్వాత పచ్చళ్ళైతే కలిపేసుకుందాం. ఏగిపోయినాయండి. స్టవ్ ఆపేసాను. చల్లారిపోయింది. ఇగ పచ్చడిలో కలిపేద్దాం. శుభ్రంగా పచ్చడిలో ఈ నూనంతా కలిసేలాగా పోసుకోండి. కలుపుకోండి బాగానే. గుమగుమలాడిపోతుందండి. కలుపుతుంటేనే ఎప్పుడు అన్నంలో కలుపుకొని తినేద్దామా అన్నంత టెంప్టింగ్‌గా ఉంది పచ్చడి కలుపుతుంటే నాకు. ఇప్పుడు మనకి ఇదంతా కలిపేసుకున్న తర్వాత గుండ కొట్టుకున్నాం కదండీ పౌడరు. అది కూడా ఏసేసుకుందాము. వేసేసుకొని అది కూడా కలిపేసుకుందాము. 2 కేజీల చింతకాయలకి నాకు పైన తొక్కు, తుక్కు, గింజలు అయన్నీ తీసేయగా 1 కేజీ గుజ్జయితే వచ్చిందండి. ఆ కొలత ప్రకారం అయితే నేను చూపిస్తున్నాను. అందువల్ల మీరు ఆహ్, ఉప్పేసుకున్నప్పుడు 2 కేజీల చింతకాయలకి ఎంత 400 గ్రాములయితే ఏసుకోవాలండి. ఒక కేజీ గుజ్జుకైతే నేను చూపిస్తున్నానండి కొలతలో. 1 కేజీ గుజ్జుకి 200 గ్రాముల ఉప్పనమాట. ఏంటది కారం. గుజ్జుగా ఆల్రెడీ ముందే ఏసేస్తాం కాబట్టి గింజలయ్యి పీల్చేసుకుంటాయి కాబట్టి మనం గింజలు తీసేస్తాం కాబట్టి మనకి 400 గ్రాములు ఉప్పేసినా మనకి సరిపోద్దండి. ఏమీ ఎక్కువ అవ్వదు. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం తడి లేని డబ్బాలో ఒక దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరే దాంట్లో తీసుకొని తినడమే. టేస్టీ టేస్టీ చింతకాయ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి.